ఉప్పల్ నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉప్పల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర స్థాయి మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం కొనసాగించడం ఇప్పుడు ఉప్పల్ కాంగ్రెస్ నాయకులకు కంటగింపుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ మంత్రులతో ఎమ్మెల్యేకు ఉన్న మంచి సంబంధాలు ఉప్పల్ అభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు తీసుకురావడంలో ఉపయోగపడుతున్నాయని బీఆర్ఎస్ వర్గం చెబుతోంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులతో నిత్యం టచ్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తన పలుకుబడిని వినియోగిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే అంశం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నాయకులకు రాజకీయంగా అసౌకర్యంగా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కాంగ్రెస్ది, కానీ అభివృద్ధి క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వెళ్తోంది అన్న భావన స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరోక్ష విమర్శలు, సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ నోట్లు మరింత ముదురుతున్నాయి. ఇటీవల కాప్రా చెరువు ఆధునీకరణ పనులు ఈ రాజకీయ విభేదాలకు మరో ఉదాహరణగా మారాయి. చెరువు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమి పూజ నిర్వహించగా దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అన్ని అడ్డంకులను దాటుకొని ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పూర్తి చేశారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. తాజాగా ఉప్పల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ వర్గం చెబుతున్న ప్రకారం ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని డిగ్రీ కళాశాల కేటాయించాలని కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేయగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ హెచ్ఎండిఏ అధికారులకు లేఖ రాశారని పేర్కొన్నారు. అదే అంశంపై పరమేశ్వర్రెడ్డి కలెక్టర్ను కలిసి కళాశాల ఏర్పాటు ప్రక్రియపై చర్చించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని తమ వల్లే జరిగిందని చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడం అని ఆరోపిస్తోంది. డిగ్రీ కళాశాల ఎప్పుడు వస్తుంది, ఎంత నిధులు మంజూరయ్యాయి, నిర్మాణ గడువు ఏమిటి వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కేవలం ఫోటోలు, ప్రెస్ నోట్లు మాత్రమే విడుదల చేస్తున్నారని విమర్శిస్తోంది. ఇక అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. చెరువుల అభివృద్ధి, రోడ్లు, మౌలిక వసతులు, ఎంఎంసీ భవనం నిర్మాణం వంటి అంశాల్లో క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఉప్పల్ అభివృద్ధికి పునాది మా ప్రభుత్వ హయాంలో పడింది అంటుండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం భారీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని వేగవంతం చేస్తోంది అని చెబుతున్నారు. ఇందరమ్మ ఇళ్ల హామీపై కూడా ఇప్పుడు రాజకీయ చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తామని చెబుతుండగా, బీఆర్ఎస్ వర్గం మాత్రం గత హామీల పరిస్థితి ఏమైందో ముందుగా చెప్పాలి అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో పిచ్చి రాతలు, కాకి కూతలు వంటి పదజాలంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు అని బీఆర్ఎస్ చెబుతుండగా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను బీఆర్ఎస్ నేతలు తమ వ్యక్తిగత విజయాలుగా చూపించుకోవడం సరికాదు అని కూడా అంటున్నారు. ఈ పరిణామాలతో ఇప్పుడు రాజకీయాలు ఎవరు నిజంగా అభివృద్ధి చేస్తున్నారు అన్న చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే తన పరిచయాలను ఉపయోగించి నిధులు తెస్తున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వమే పనులు చేస్తోందని కాంగ్రెస్ వర్గం చెబుతోంది. రోజురోజుకి ముదురుతున్న ఈ రాజకీయ కోల్డ్ వార్తో ప్రజలు కూడా కన్ఫ్యూజన్కు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సింది పోయి
క్రెడిట్ రాజకీయాలు ఎక్కువవుతున్నాయని విమర్శిస్తున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన సమయంలో క్రెడిట్ కోసం జరుగుతున్న రాజకీయ పోరు ఉప్పల్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. ఇక ఈ ప్రచార యుద్ధానికి ముగింపు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. Please like, share and subscribe.